Hi students, occasional MLT first year's biochemistry subject. Today's topic is diagnostic testlu. రోగ నిర్ధారణ పరీక్షలు అని అంటాం కదా. ఇది వచ్చేసి మనకి ఒకేషనల్ MLT ఫస్ట్ ఇయర్ వాళ్ళకి యూనిట్ 15 డయాగ్నోస్టిక్ టెస్ట్లు. ఇందులో మనం ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లలో అంటే మనము ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు, ఒక పేషెంట్కి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు వాటిని మనం నిర్ధారిస్తాం కదా. శాంపుల్ కలెక్షన్ చేసుకున్న తర్వాత వాటిని డయాగ్నోసిస్ చేస్తాం కదా, వాటి గురించి తెలుసుకుందాము. దెన్ మనం టుడే వి విల్ డిస్కస్ అబౌట్ డిటర్మినేషన్ ఆఫ్ సీరం క్రియాటినిన్. డిటర్మినేషన్ ఆఫ్ సీరం క్రియాటినిన్, సీరంలో ఉండే క్రియాటినిన్ లెవెల్స్ని కనుగొనుట. ఓకే, అంటే ఈ సీరం క్రియాటినిన్ టెస్ట్ అనేది మనకి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ల కింద వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ వచ్చినా లేదా యూరినరీ ట్రాక్ట్స్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమన్నా వచ్చినా, కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ కిడ్నీ స్టోన్స్ కానీ ఇలాంటివి ఎలాంటి డిసీజ్ కిడ్నీకి సంబంధించిన వ్యాధి వచ్చినప్పుడు మనము మెయిన్గా క్రియాటినిన్ అనే టెస్ట్ని చేస్తాం. ఓకే, క్రియాటినిన్, సీరం క్రియాటినిన్ టెస్ట్, డిటర్మినేషన్ ఆఫ్ సీరం క్రియాటినిన్. ఫస్ట్ వచ్చేసి మనము ప్రిన్సిపుల్. క్రియాటినిన్ రియాక్ట్స్ విత్ పిక్రిక్ యాసిడ్ ఇన్ ఆల్కలైన్ మీడియం టు ఫార్మ్ ఏ రెడ్డిష్ ఎల్లో కలర్ కాంప్లెక్స్, the intensity of which directly proportional to the concentration of creatinine can be measured at 520 nanometer green filter. క్రియాటినిన్ అనేది పిక్రిక్ యాసిడ్ తోటి రియాక్షన్ జరిగినప్పుడు మనకి మన శాంపుల్ అంటే మనం తీసుకున్న రక్త నమూనా ఉంటుంది కదా, సీరం శాంపుల్లో మనం రక్తం తీసుకొని దాంట్లోంచి సీరం సపరేషన్ చేస్తాం కదా. మన సీరం శాంపుల్లో ఆల్రెడీ క్రియాటినిన్ ప్రజెంట్ అయి ఉంటే దానికి మనం యాడ్ చేసే పిక్రిక్ యాసిడ్ తోటి రియాక్షన్ జరిగినప్పుడు మనకి ఇక్కడ రెడ్డిష్ ఎల్లో కలర్లో ఒక కలర్ రియేజెంట్ ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన కలర్ రియేజెంట్ని మనము దాని యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ విచ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్రియాటినిన్ కెన్ బి మెజర్డ్ ఎట్ 520 నానోమీటర్. మనము ఆ వచ్చిన కలర్ ఇంటెన్సిటీని మనము ఎక్కడ మెజర్ చేస్తామనంటే కెలోరీమీటర్లో 520 నానోమీటర్ దగ్గర మెజర్మెంట్ చేస్తాం. 520 నానోమీటర్ కెలోరీమీటర్లో వచ్చేసి గ్రీన్ ఫిల్టర్ అని అంటాం. ఓకే, దాని నెక్స్ట్ వచ్చేసి మెథడ్. ఏ మెథడ్ చేస్తున్నాము? ఆల్కలైన్ పిక్రేట్ మెథడ్. ఓకే, ఆల్కలైన్ పిక్రేట్ మెథడ్. రియేజెంట్స్ మనము ఈ టెస్ట్కి ఉపయోగించే రియేజెంట్స్ వచ్చేసి పిక్రిక్ యాసిడ్ రియేజెంట్ 0.75, NaOH, సోడియం హైడ్రాక్సైడ్, వర్కింగ్ స్టాండర్డ్, డిస్టిల్డ్ వాటర్ అండ్ సూపర్ నాటెంట్. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్. మనకి కావాల్సిన ఈ టెస్ట్కి కావాల్సిన పరికరాలు టెస్ట్ ట్యూబ్స్, టెస్ట్ ట్యూబ్ ర్యాక్, సిరలాజికల్ పిపెట్స్ అండ్ కెలోరీమీటర్. ఓకే, దెన్ నెక్స్ట్ శాంపుల్. మనం ఈ టెస్ట్కి ఏం శాంపుల్ తీసుకుంటున్నాం? మనకి ఇక్కడ పేరులోనే ఉంది కదా సీరం క్రియాటినిన్ అంటే, ఇక్కడ వచ్చేసి సీరం శాంపుల్ని తీసుకుంటాం. దెన్ నెక్స్ట్ ప్రొసీజర్. ప్రొసీజర్లో మనకు వచ్చేసి 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద స్టెప్ 1. టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్, యాడ్ 3 ml ఆఫ్ పిక్రిక్ యాసిడ్ రియేజెంట్ అండ్ యాడ్ 0.5 ml ఆఫ్ సీరం. మిక్స్ వెల్, స్టాండ్ ఫర్ 5 minutes, దెన్ సెంట్రిఫ్యూజ్ టు గెట్ సూపర్ నాటెంట్. మనం వచ్చేసి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఒక శుభ్రమైన పరీక్ష నాళికను తీసుకొని అందులో 3 ml ఆఫ్ పిక్రిక్ యాసిడ్ రియేజెంట్ని యాడ్ చేస్తాం. ఒక ట్యూబ్లో, ఒక టెస్ట్ ట్యూబ్లో 3 ml పిక్రిక్ యాసిడ్ రియేజెంట్ని యాడ్ చేసిన తర్వాత అందులో వచ్చేసి 0.5 ml ఆఫ్ సీరం శాంపుల్ని యాడ్ చేస్తాం. పిప్పెట్ సహాయంతో 0.5 ml ఆఫ్ సీరంని యాడ్ చేసి రెండింటిని మిక్స్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి దాని నుంచి 5 minutes పక్కన పెట్టేసి దాని నుండి మనము ఆ ట్యూబ్ని సెంట్రిఫిగేషన్ చేస్తాం. సెంట్రిఫ్యూజ్లో పెట్టి 2 minutes సెంట్రిఫిగేషన్ చేస్తాం. సెంట్రిఫిగేషన్ చేసిన తర్వాత ఆ ట్యూబ్ని బయటికి తీసిన తర్వాత మనకు అక్కడ వచ్చేసి ఒక సూపర్ నాటెంట్ ఏర్పడుతుంది. మనము సీరం అండ్ పిక్రిక్ యాసిడ్ రెండింటిని సెంట్రిఫ్యూజ్ చేస్తాం కదా, కింద పిక్రిక్ యాసిడ్ది మొత్తం డిపాజిట్ ఏర్పడి పైన వచ్చేసి సీరంది మనకి సూపర్ నాటెంట్ ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన సూపర్ నాటెంట్ని మనము ఈ టెస్ట్లో ఉపయోగిస్తాం. ఓకే, డైరెక్ట్గా సీరం కాకుండా మనం అక్కడ పిక్రిక్ యాసిడ్ అండ్ సీరం శాంపుల్ రెండింటిని సెంట్రిఫిగేషన్ చేసాం కదా, ఆ శాంపుల్ని మనం ఇక్కడ ఉపయోగిస్తాం. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2. టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్స్ అండ్ టేక్ ఏ 3 క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్స్ అండ్ లేబుల్ దెమ్ టెస్ట్ ట్యూబ్ స్టాండర్డ్ బ్లాంక్. మనం ఇక్కడ వచ్చేసి 3 టెస్ట్ ట్యూబ్లను తీసుకుంటాం. ఓకే, 3 టెస్ట్ ట్యూబ్లను తీసుకొని వాటిపైన వచ్చేసి టెస్ట్ ట్యూబ్ స్టాండర్డ్ బ్లాంక్ అని చెప్పేసి లేబులింగ్ చేసేసుకుంటాం. ఓకే, టెస్ట్ స్టాండర్డ్ బ్లాంక్ అని చెప్పి లేబులింగ్ చేసుకుంటాం. లేబులింగ్ చేసుకున్న తర్వాత దాని నెక్స్ట్ మనం పిపెటింగ్
ఈ చార్ట్లో ఎలా ఉందో అలాగే పిప్పెట్ సహాయంతో పిప్పెటింగ్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ వచ్చేసి సీరియల్ నెంబరు, రియేజెంట్స్, టెస్ట్ స్టాండర్డ్ అండ్ బ్లాంక్. ఓకే, సీరియల్ నెంబర్ అంటే మనం రియేజెంట్స్ తీసుకునేవి సీరియల్ నెంబర్ వైజ్గా. దెన్ నెక్స్ట్ వచ్చేసి రియేజెంట్స్, మనం ఏ రియేజెంట్స్ వాడుతున్నామో వాటి యొక్క నేమ్స్, అండ్ టెస్ట్ ట్యూబు, స్టాండర్డ్ అండ్ బ్లాంక్. మనం ఇక్కడ చెప్పాను కదా నేను 3 టెస్ట్ ట్యూబ్లను తీసుకోవాలి అని చెప్పేసి, అవే ఈ 3 టెస్ట్ ట్యూబ్లు అనమాట. దీంట్లోకి ఫస్ట్ మనము ఒక పిప్పెట్ తీసుకొని అందులో పిక్రిక్ యాసిడ్ని 3 ml 3 ml 3 ml యాడ్ చేసుకుంటాం. ఓకే, అగైన్ మళ్ళీ పిక్రిక్ యాసిడ్ని 3 ml 3 ml ఒక్కొక్క ట్యూబ్లో, అంటే 3 టెస్ట్ ట్యూబ్లలో 1 ml 1 ml 1 ml 3 టెస్ట్ ట్యూబ్లలో పిక్రిక్ యాసిడ్ రియేజెంట్ 1 ml 1 ml 1 ml యాడ్ చేసుకుంటాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి 0.5 ml NaOH సోడియం హైడ్రాక్సైడ్ని మళ్ళీ అగైన్ 3 టెస్ట్ ట్యూబ్లలో 1 ml 1 ml 1 ml యాడ్ చేసుకుంటాం. ఓకే, మళ్ళీ 3 టెస్ట్ ట్యూబ్లలో 1 ml 1 ml 1 ml యాడ్ చేసుకుంటాము. దెన్ నెక్స్ట్ సూపర్ నాటెడ్, మనం ఇక్కడ వచ్చేసి పిక్రిక్ యాసిడ్ అండ్ సీరం శాంపుల్ ఉంది కదా, 0.5 ml సీరం శాంపుల్ అండ్ 3 ml ఆఫ్ పిక్రిక్ యాసిడ్ రియేజెంట్ని రెండింటిని సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత ఏర్పడిన సూపర్ నాటెంట్ని ఇక్కడ టీ ట్యూబ్లో మాత్రమే తీసుకుంటాము. ఓకే, టెస్ట్ ట్యూబ్లో మాత్రమే 2 ml తీసుకుంటాము, ఇవి రెండిట్లో తీసుకోము. దెన్ నెక్స్ట్ స్టాండర్డ్, ఇది వచ్చేసి వర్కింగ్ స్టాండర్డ్ అంటాం. దీన్ని మనము స్టాండర్డ్ ఇది కిట్లోనే ఉంటుంది మనకి. ఈ స్టాండర్డ్ని మనం ఇక్కడ స్టాండర్డ్ ట్యూబ్లో మాత్రమే 2 ml యాడ్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి టెస్ట్ ట్యూబ్ అండ్ బ్లాంక్ ట్యూబ్లో మనం ఇక్కడ యాడ్ చేసుకోం. దెన్ నెక్స్ట్ వచ్చేసి డిస్టిల్ వాటర్ని మనము బ్లాంక్లో యాడ్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనము 3 టెస్ట్ ట్యూబ్లు తీసుకున్నాం కదా, 3 టెస్ట్ ట్యూబ్లలో పిక్రిక్ యాసిడ్ని 3 టెస్ట్ ట్యూబ్లలో 1 ml 1 ml 1 ml యాడ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ 0.5 NaOH సొల్యూషన్ని 1 ml 1 ml 1 ml మళ్ళీ అగైన్ 3 టెస్ట్ ట్యూబ్లలో యాడ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ నాటెంట్ని మనం ఇక్కడ పిక్రిక్ యాసిడ్ అండ్ సీరం శాంపుల్ రెండింటిని సెంట్రిఫికేషన్ చేసాం కదా, చేసిన తర్వాత పైన ఏర్పడిన సొల్యూషన్, ఆ పైన వచ్చే సూపర్ నాటెంట్ని మనం ఇక్కడ 2 ml తీసుకుంటాం. ఓకే, 2 ml శాంపుల్ని తీసుకొని ఇందులో టీ ట్యూబ్లో యాడ్ చేస్తాం, టెస్ట్ ట్యూబ్లో యాడ్ చేస్తాం. ఈ రెండిట్లలో యాడ్ చేయం, ఇది ఓన్లీ మనకి ఇక్కడ సీరం అండ్ పిక్రిక్ యాసిడ్ది సూపర్ నాటెంట్ కాబట్టి ఓన్లీ టెస్ట్లోనే యాడ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ స్టాండర్డ్ని స్టాండర్డ్ ట్యూబ్లో, డిస్టిల్ వాటర్ని బ్లాంక్ ట్యూబ్లో యాడ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇవి యాడ్ చేసిన తర్వాత మిక్స్ వెల్ రియేజెంట్, ఈ టెస్ట్ ట్యూబ్లలో ఉన్న రియేజెంట్స్ని మిక్స్ చేసేసుకోవాలి. అంటే ఏ ట్యూబ్ కా ట్యూబ్ మిక్స్ చేసేసి allow to stand for 20 minutes at room temperature. Okay, allow to stand for room temperature. Measure the reagents at 520 nanometer by calorimeter. ఇక్కడ వచ్చేసి ఈ టెస్ట్ ట్యూబ్స్ని మనము allow to stand for 20 minutes at room temperature. ఇది రియేజెంట్స్ మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక టెస్ట్ ట్యూబ్ ర్యాక్లో 3 టెస్ట్ ట్యూబ్లను అలాగే ఉంచేసి ఒక 20 నిమిషాల వరకు రూమ్ టెంపరేచర్లో ఉంచుతాం. ఆ 20 మినిట్స్ రూమ్ టెంపరేచర్ని మనం ఏమంటాం, ఇంక్యుబేషన్ పీరియడ్ అని అంటాం. ఓకే, దెన్ నెక్స్ట్ మెజర్ ద రియేజెంట్స్ అట్ 520 నానోమీటర్ బై కెలోరీమీటర్. కెలోరీమీటర్లో మనము 520 నానోమీటర్లో రీడింగ్ తీసుకుంటాం. 520 నానోమీటర్ అంటే మనకి ఇక్కడ కెలోరీమీటర్లో వచ్చేసి గ్రీన్ ఫిల్టర్. ఓకే, దెన్ నెక్స్ట్ క్యాలిక్యులేషన్లో ఓడి ఆఫ్ టెస్ట్ బై ఓడి ఆఫ్ స్టాండర్డ్ ఇంటూ 10 ఆర్ స్టాండర్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్టాండర్డ్ అని చెప్పేసి కూడా మనం రాస్తాం. అంటే మనకి ఇక్కడ వచ్చేసి స్టాండర్డ్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఒక్కొక్క టెస్ట్కి ఒక్కొక్కలాగా డిఫరెన్స్ ఉంటాయి. మనం ఈ టెస్ట్కి వచ్చేసి మేబీ 10, దాన్ని కొన్నిటికి వచ్చేసి 10 వస్తుంది, కొన్నిటికి వచ్చేసి మనము కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్టాండర్డ్ అని చెప్పి రాస్తాం. ఓకే, టెస్ట్ బై స్టాండర్డ్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్టాండర్డ్ ఆర్ 10. ఓకే, ఓడి మీన్స్ ఆప్టిక్ డెన్సిటీ అని అంటాం. ఓడి అంటే ఆప్టిక్ డెన్సిటీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ వాల్యూ, క్రియాటినిన్ యొక్క నార్మల్ వాల్యూ. ఇది వచ్చేసి మేల్కి 0.9 to 1.5 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్, 0.9 to 1.5 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్స్ మేల్స్లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్స్లో వచ్చేసి 0.8 to 1.2 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్స్. ఓకే, మేల్స్లోనేమో క్రియాటినిన్ యొక్క నార్మల్ వాల్యూ 0.9 to 1.5 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్స్ అండ్ ఫీమేల్స్లో వచ్చేసి 0.8 to 1.2 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ క్లినికల్ సిగ్నిఫికెన్స్ రాస్తాం కదా. దెన్ నెక్స్ట్ ది క్లినికల్ సిగ్నిఫికెన్స్.
క్లినికల్ సిగ్నిఫికెన్స్లో మనం ఇక్కడ ఇంక్రీజ్ ద సీరం క్రియాటినిన్ లెవెల్, ఇంక్రీజ్ ద సీరం క్రియాటినిన్ లెవెల్ వచ్చేసి కిడ్నీ ఫెయిల్యూర్స్లో ఆర్ కిడ్నీ డిసీజెస్లో మనకి కిడ్నీ ఫెయిల్యూర్స్లో మనకు ఎక్కువగా క్రియాటినిన్ లెవెల్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ దెన్ డిక్రీజ్ ద సీరం క్రియాటినిన్ లెవెల్ వచ్చేసి కిడ్నీ డిసీజెస్లో, ఓకే, కిడ్నీ డిసీజెస్ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ డిసీజెస్ అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఓకే. మనం ఈ క్రియాటినిన్ టెస్ట్ అనేది దేనికోసం చేస్తున్నాము? క్రియాటినిన్, సీరం క్రియాటినిన్ అనేది మన కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఓకే. సీరం క్రియాటినిన్ అనేది మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్ టెస్ట్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్. ఈ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో మీకు వచ్చేసి ఈ టోటల్ కిడ్నీ ఫంక్షన్ డిటర్మినేషన్ ఆఫ్ సీరం క్రియాటినిన్ అని చెప్పేసి అడిగినప్పుడు మీకు ఇది లాంగ్ క్వశ్చన్ వస్తుంది. ఇందులోనే మళ్ళీ మనకి షార్ట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ప్రిన్సిపల్ ఆఫ్ క్రియాటినిన్ అని చెప్పి అడిగితే మనం ఓన్లీ ప్రిన్సిపల్ రాస్తాము, ఇది షార్ట్ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ వాల్యూ ఆఫ్ సీరం క్రియాటినిన్ వస్తుంది అడుగుతారు, అది వచ్చేసి నార్మల్ సీరం క్రియాటినిన్ కూడా షార్ట్ క్వశ్చన్ వస్తుంది. అండ్ దెన్ క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సీరం క్రియాటినిన్ అని చెప్పేసి అడిగినప్పుడు కూడా మనకి ఇది షార్ట్ క్వశ్చన్లో వస్తుంది, ఓకే. అంటే మీకు ఇందులో ఒక లాంగ్ క్వశ్చన్లో మనము 3 షార్ట్ క్వశ్చన్స్ కూడా ఇందులోంచి అడగవచ్చు. ఇందులో వచ్చేసి ఫస్ట్ నేను అగైన్ మళ్ళీ చెప్తున్నాను, డిటర్మినేషన్ ఆఫ్ సీరం క్రియాటినిన్, సీరంలో ఉండే క్రియాటినిన్ లెవెల్స్ని కనుగొనుట. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ప్రిన్సిపల్, ఫస్ట్ మనం రాయాల్సింది ప్రిన్సిపల్. క్రియాటినిన్ రియాక్ట్స్ విత్ పిక్రిక్ యాసిడ్ ఇన్ ఆల్కలైన్ మీడియం టు ఫార్మ్ రెడ్డిష్ yellow కలర్ కాంప్లెక్స్, ద ఇంటెన్సిటీ ఆఫ్ విచ్ directly proportional to the concentration of creatinine can be measured at 520 nanometer green filter. మనకి ఇక్కడ ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలాగా ఉంటుంది, దాంట్లోంచి మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ అవ్వకూడదు. ఇక్కడ వచ్చేసి రెడ్డిష్ yellow కలర్ అని చెప్పి ఒక బుక్లో ఉంటుంది, ఆరెంజ్ కలర్ అని చెప్పేసి ఒక బుక్లో ఉంటుంది, రెడ్ టు ఆరెంజ్ కలర్ అని చెప్పి ఒక బుక్లో ఉంటుంది. దాని గురించి ఎలాంటి కన్ఫ్యూజన్ పడొద్దు, మనం ఏ బుక్ ప్రిపేర్ అవుతే దాని ప్రకారం కూడా రాసుకోవచ్చు మనం ఇక్కడ. ఇందులో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి, క్రియాటినిన్ పిక్రిక్ యాసిడ్ తోటి రియాక్షన్ జరిగినప్పుడు మనకు వచ్చేసి రెడ్ టు yellow కలర్ రియేజెంట్, రెడ్డిష్ yellow కలర్ రియేజెంట్ ఏర్పడుతుంది. అంటే ఆ రెడ్డిష్ yellow కలర్ రియేజెంట్ ఎప్పుడు ఏర్పడుతుంది, ఇన్ కేస్ ఆఫ్ మనం తీసుకున్న సీరం శాంపుల్ ఆ యొక్క పేషెంట్కి క్రియాటినిన్ ప్రజెంట్ అయి ఉంటే, క్రియాటినిన్ నార్మల్ వాల్యూ కన్నా ఎక్కువ ఉన్న, నార్మల్ వాల్యూ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకు అక్కడ రెడ్డిష్ yellow కలర్ పిక్రిక్ యాసిడ్ తోటి రియాక్షన్ జరిగినప్పుడు రెడ్డిష్ yellow కలర్ రియేజెంట్ ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన కలర్ రియేజెంట్ని మనము ఆ సీరం తోటి రియాక్షన్ జరుగుతుంది కదా, క్రియాటినిన్ ప్రజెంట్ అయి ఉంటే సీరం అండ్ పిక్రిక్ యాసిడ్ రియాక్షన్ జరిగినప్పుడు ఆ క్రియాటినిన్ వచ్చేసి రెడ్డిష్ yellow కలర్ మారినప్పుడు ఆ వచ్చిన కలర్ ఇంటెన్సిటీని మనము కెలోరీమీటర్లో 520 నానోమీటర్లో అంటే గ్రీన్ ఫిల్టర్లో మనం మెజర్మెంట్ చేసుకుంటాం, ఓకే. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సీరం క్రియాటినిన్. దెన్ నెక్స్ట్ ఏ మెథడ్ చేస్తున్నాం మనము, ఆల్కలైన్ పిక్రేట్ మెథడ్, ఓకే, ఆల్కలైన్ పిక్రేట్ మెథడ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి రియేజెంట్స్, మనం ఏమేమి రియేజెంట్స్ ఉపయోగిస్తున్నాం ఇక్కడ ఆల్కలైన్ పిక్రేట్ మెథడ్లో సీరం క్రియాటినిన్ ఎస్టిమేషన్ చేయడానికి. రియేజెంట్స్ వచ్చేసి పిక్రిక్ యాసిడ్ 0.75 సోడియం హైడ్రాక్సైడ్, వర్కింగ్ రియేజెంట్, వర్కింగ్ స్టాండర్డ్ అండ్ డిస్టిల్డ్ వాటర్ అండ్ సూపర్ నాటెంట్. దెన్ నెక్స్ట్ రిక్వైర్మెంట్స్, టెస్ట్ ట్యూబ్స్, టెస్ట్ ట్యూబ్ ర్యాక్, సిరలాజికల్ పిప్పెట్స్ అండ్ కెలోరీమీటర్. దెన్ నెక్స్ట్ మనం తీసుకునే శాంపుల్ వచ్చేసి సీరం శాంపుల్. సీరం శాంపుల్ అంటే మనం బ్లడ్ శాంపుల్ని కలెక్షన్ చేసిన తర్వాత సెంట్రిఫిగేషన్ చేశాక సీరం శాంపుల్ని గెట్ సెంట్రిఫిగేషన్ పైన వచ్చేసి సీరం శాంపుల్ ఏర్పడుతుంది, ఓకే. ఇందులో దెన్ నెక్స్ట్ ప్రొసీజర్లో మనకి 2 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 వచ్చేసి clean and dry, take a clean and dry test tube and add 3 ml of picric acid reagent and add 0.5 ml of serum, mix well, stand for 5 minutes, then centrifuge to get supernatant. మనము ఒక టెస్ట్ ట్యూబ్లో వచ్చేసి 3 ml of picric acid reagent and 0.5 ml of serum శాంపుల్ని తీసుకొని మిక్స్ చేసినాక దాన్ని సెంట్రిఫిగేషన్ చేస్తాం. ఆఫ్టర్ సెంట్రిఫిగేషన్ we get
సూపర్నాటెంట్. మనకి ఇక్కడ వచ్చేసి సూపర్నాటెంట్ ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన సూపర్నాటెంట్ని మనం ఒక టెస్ట్ ట్యూబ్లో వేసుకొని పెట్టుకుంటాం. దెన్ నెక్స్ట్ స్టెప్ 2, టేక్ ఏ 3 క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్ అండ్ లేబుల్ దెమ్ టెస్ట్ స్టాండర్డ్ బ్లాంక్. మనం ఇక్కడ వచ్చేసి 3 శుభ్రమైన పరీక్ష నాళికలను తీసుకొని వాటిపైన టెస్ట్ స్టాండర్డ్ బ్లాంక్ అని చెప్పేసి లేబులింగ్ చేసుకొని ఇక్కడ ఈ చార్ట్లో ఉన్న ప్రకారం మనము పిపెటింగ్ చేసుకుంటాం. ఓకే, దీంట్లో ఫస్ట్ సీరియల్ నెంబర్, రియేజెంట్, టెస్ట్ ట్యూబ్స్, సీరియల్ నెంబర్, రియేజెంట్, టెస్ట్ స్టాండర్డ్ బ్లాంక్. ఇందులో ఫస్ట్ వన్ పిక్రిక్ యాసిడ్ రియేజెంట్ 1 ml 1 ml 1 ml 3 టెస్ట్ ట్యూబ్లలో, టెస్ట్ స్టాండర్డ్ బ్లాంక్ 3 టెస్ట్ ట్యూబ్లలో మనము 1 ml 1 ml 1 ml తీసుకుంటాం. దాని నెక్స్ట్ వచ్చేసి 0.75 NaOH 1 ml 1 ml 1 ml. ఓకే, ఈ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని కూడా మనము 1 ml 1 ml 1 ml 3 టెస్ట్ ట్యూబ్లలో తీసుకుంటాం. దాని నెక్స్ట్ సూపర్నాటెంట్ రియేజెంట్ వచ్చేసి, సూపర్నాటెంట్ అంటే మనకి ఇక్కడ పిక్రిక్ యాసిడ్ అండ్ సీరం శాంపుల్ని మిక్స్ చేసేసి సెంట్రిఫికేషన్ చేసాక ఏర్పడింది కదా, ఆ సూపర్నాటెంట్ శాంపుల్ని మనము 2 ml టెస్ట్ ట్యూబ్లో యూజ్ చేస్తాం. స్టాండర్డ్ అండ్ బ్లాంక్లో వేయం. దాని నెక్స్ట్ స్టాండర్డ్ వచ్చేసి మనకి వర్కింగ్ స్టాండర్డ్ అంటాం కదా, అక్కడ రియేజెంట్స్లో వర్కింగ్ స్టాండర్డ్ అని రాసాం. అది వర్కింగ్ స్టాండర్డ్ వచ్చేసి మనకి ఇక్కడ 2 ml ఓన్లీ స్టాండర్డ్ ట్యూబ్లో మాత్రమే తీసుకుంటాం. దాని నెక్స్ట్ డిస్టిల్ వాటర్ని బ్లాంక్ ట్యూబ్లో 2 ml తీసుకుంటాం. ఓకే, టోటల్ ఈక్వల్గా మనకి ఇక్కడ వచ్చేసి ఈచ్ ట్యూబ్లో 4 ml రియేజెంట్ ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ మిక్స్ వెల్ రియేజెంట్ అండ్ అలౌ టు స్టాండ్ ఫర్ 20 minutes అట్ రూమ్ టెంపరేచర్. మనం ఈ రియేజెంట్స్ని మిక్స్ చేసే ఏ ట్యూబ్కి ఆ ట్యూబ్ మిక్స్ చేసేసుకొని దాన్ని టెస్ట్ ట్యూబ్ ర్యాక్లో ఒక 20 minutes రూమ్ టెంపరేచర్లో ఉంచుతాం. ఆ రూమ్ టెంపరేచర్లో ఉండే ఆ 20 minutes టైంనే మనము ఇంక్యుబేషన్ పీరియడ్ అని అంటాం. దెన్ నెక్స్ట్ మెజర్ ద రియేజెంట్ ఎట్ 520 nanometer బై కెలోరీమీటర్. మనం ఎక్కడ మెజర్మెంట్ చేస్తున్నాము? కెలోరీమీటర్లో మెజర్మెంట్ చేస్తాం. అది 520 nanometer అంటే గ్రీన్ ఫిల్టర్లో మనం ఈ యొక్క రియేజెంట్స్ని మెజర్ చేస్తాం. ఓకే, మెజర్ చేసినప్పుడు మనము ఇప్పుడు టెస్ట్ ట్యూబ్లో తీసుకునేటప్పుడు రియేజెంట్స్ మాత్రం టెస్ట్లో స్టాండర్డ్ అండ్ బ్లాంక్లో తీసుకుంటాం కదా, దెన్ మనం ఇక్కడ కెలోరీమీటర్లో రీడింగ్ తీసుకునేటప్పుడు మాత్రం ఫస్ట్ వచ్చేసి బ్లాంక్ తీసుకుంటాం, బ్లాంక్ వాల్యూని తీసుకుంటాము, దాని తర్వాత స్టాండర్డ్ వాల్యూని, దాని తర్వాత టెస్ట్ వాల్యూని తీసుకుంటాం. దెన్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఆ వాల్యూస్ని కెలోరీమీటర్లో తీసుకున్న తర్వాత క్యాలిక్యులేషన్ చేయాలి కదా, ఆ క్యాలిక్యులేషన్లో OD టెస్ట్ బై OD స్టాండర్డ్ ఇంటూ స్టాండర్డ్ కాన్సన్ట్రేషన్ ఆర్ 10. ఓకే, దెన్ నెక్స్ట్ నార్మల్ వాల్యూ మేల్స్లో అంటే మగవాళ్ళలో వచ్చేసి 0.9 to 1.5 mg/dL అండ్ ఫీమేల్స్లో 0.8 to 1.2 mg/dL. ఓకే, ఒక హెల్దీ మేల్స్ ఆర్ హెల్దీ ఉమెన్స్లో ఉండే నార్మల్ వాల్యూస్. ఓకే, దెన్ నెక్స్ట్ క్లినికల్ సిగ్నిఫికెన్స్, ఇంక్రీజ్ ద సీరం క్రియాటినిన్ లెవెల్స్ వచ్చేసి కిడ్నీ ఫెయిల్యూర్స్, మనకి సీరం క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువగా అయితే మనకి కిడ్నీ ఫెయిల్యూర్ కండిషన్స్లో ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి డిక్రీజ్ ద సీరం క్రియాటినిన్ లెవెల్స్ వచ్చేసి కిడ్నీ డిసీజెస్ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో మనకి ఈ యొక్క క్రియాటినిన్ లెవెల్స్ అనేవి తగ్గినట్టుగా కనిపిస్తాయి. ఓకే, టోటల్గా ఇది డిటర్మినేషన్ ఆఫ్ సీరం క్రియాటినిన్ టెస్ట్. ఓకే స్టూడెంట్స్, ఇందులో మనకి ప్రిన్సిపల్ ఆఫ్ సీరం క్రియాటినిన్ అనేది షార్ట్ క్వశ్చన్ రావచ్చు, ఇందులో వచ్చేసి నార్మల్ వాల్యూస్ ఆఫ్ సీరం క్రియాటినిన్ అని చెప్పి షార్ట్ క్వశ్చన్ రావచ్చు, అండ్ క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సీరం క్రియాటినిన్ అని చెప్పి కూడా నార్మల్ షార్ట్ క్వశ్చన్లో రావచ్చు. ఓవరాల్గా డిటర్మినేషన్ ఆఫ్ సీరం క్రియాటినిన్ అని చెప్పి లాంగ్ క్వశ్చన్ ఇస్తే ఇదంతా రాయాలి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.